ఆటకు సలామో మాటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన వీరులకు సలామో వీరవనితలకు సలామో పాటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో అట్లాంటి ఆట పాటలకు మాటలకు ఈ నేలకు సలాం పెట్టి అనేక మంది వీరులు పోరాడినటువంటి ఈ త్యాగాల గడ్డ మీద మరొకసారి పోరు గర్జన పోరు దీక్షకు వచ్చినటువంటి నా కళాకారుల ఆత్మీయ సోదరులకు నా అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెలకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది రేవంత్ అన్న నాయకత్వంలో అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంది కనుక మన సమస్య కూడా గత పాలకుల యొక్క ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి పరిస్థితులు అనేక కారణాల వల్ల కొంత వెనుకబాటు జరుగుతుంది తప్ప కళాకారులకు ఇవ్వాలని నిండు మనసుతో ప్రభుత్వం అనుకూలంగా ఉంది. దయచేసి మీరు ఎవరు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యతగా మీ తరపున ఉండి మాట్లాడే బాధ్యత మాదని చెప్పి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం స్వానుకూలంగా ఉంటుంది, దాన్ని కాపాడుకొని పనిచేసుకుందామని చెప్పి గుర్తు చేస్తాం. అదే ఉద్యమ కళాకారుల గురించే పాడినా నేను ఇప్పుడు ఉద్యమ కళాకారుల గురించే. ఇప్పుడు కళాకారుల ఆవేదన కళాకారుల బాధ మేము గతంలోనే చెప్పిన, మేము పాట పాడుకుంటూ పూటకెల్లా తీస్తూ బతుకుతున్నాం, ప్రజల కోసమే ప్రాణం ఇస్తని ఒట్టు పెట్టుకున్నాం. కళాకారుల యొక్క జీవన విధానం మాకు తెలియంది కాదు. అనేక సాహిత్యం వాళ్ళ కళాకారులు వాళ్ళ జీవితం ఎట్లుంటుందని అనేక విషయాల్లో చెప్పినాం మేము. రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కను విందులు, రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కను విందులు, అతికిన బతుకుల చింతలు ఆకలి తీరని గొంతులు, జానపదాలకు జీవం పోసిన జాతిలో సంచార జాతులు, రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కను విందులు, రంగుల మాటున దాగిన సింధులు కన్నీళ్లను దాగే కను విందులు. జానపదాలను సజీవంగా బతికించిన సంచార జాతులతో పాటు ఉద్యమ కళాకారులకు గాయకులందరూ కూడా న్యాయం జరిగే తెలంగాణగా ప్రజాపాలనలో అద్భుతంగా రేవంత్ నాయకత్వంలో జరుగుతుంది. నా మిత్రులకు మరొకసారి కంగ్రాచులేషన్. ఇంత అద్భుతంగా సక్సెస్ చేసిన మీకు మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి పోరాటానికి ఖచ్చితంగా సిద్ధం కావాలి. రేవంత్ను ఒప్పించి మెప్పించి మనం ఈ ఉద్యోగాలు సాధిద్దామని చెప్పి మీకు వందనాలు తెలియజేస్తాను. పనిచేసినటువంటి కౌలు కళాకారులకు న్యాయంగా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ఉద్యమ కళాకారులకు కాకుండా వీళ్ళను విస్మరించి గత ప్రభుత్వంలో సాంస్కృతిక సారథి రసమయ్య బాలకృష్ణ గారు ఎవరెవరినో నియమించారు. అసలు ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి గతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ప్రక్షాళన చేసి మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ ఉత్తర్వులు తీసుకొచ్చి మళ్ళీ నియామకాలు చేసిరు. కానీ చేసినప్పటికీ కూడా అది నామమాత్రంగానే జరిగింది. నిజమైన ఉద్యమ కళాకారులకు ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాలేవు. దానికి సాక్షాత్కారమే ఇలా ఇందిరా పార్కులో జరుగుతున్నటువంటి ఈ దీక్ష అని చెప్పేసి తెలియజేస్తూ గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలని ఈ ప్రభుత్వం కడిగేసే పనిలో ఉంది. ఆ కడిగేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కౌలు కళాకారులకు సంబంధించినటువంటి ఆక్రందనను కూడా, కౌలు కళాకారులు ఉద్యమంలో పనిచేసినటువంటి కౌలు కళాకారుల బాధల్ని కూడా కష్టాలని కూడా తన మంచి హృదయంతో కౌలు కళాకారుల పక్షాన ఎట్లా ఉంటాడో మనం గతంలో చూసినాం. కాబట్టి గదరన్న విషయంలో కానీ అందశ్రీ గారి విషయంలో కానీ మనం చూసినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రదర్శించినటువంటి తీరు కౌలు యావత్ కళాకారుడు తెలంగాణ గడ్డ మీద ఉన్న కళాకారుడు గల్లెగిరేసుకునే రకంగా గర్వించే రకంగా అందశ్రీ గారు చనిపోయినప్పుడు పాడమేయడం కానీ ఒక సొంత కొడుకులాగా తను వ్యవహరించినటువంటి తీరును మనం గమనించినాం. కాబట్టి అదొకటి సాక్షాత్కారం అని చెప్పేసి అదొకటి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కౌలు కళాకారులు ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. గత ప్రభుత్వంలో జరిగినాయి, మోసాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, చాలామందికి ఉద్యోగాలు రాలేవు, ఆ బాధ ఉన్నది. కానీ టైం అంతా పోయింది. అప్పుడే ఉద్యోగం వస్తే ఇన్ని సంవత్సరాల జీతాలు వస్తుండే, పోయింది.
అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిరుద్యోగ ఉద్యమ కళాకారులని ఆదుకుంటుంది. ఖచ్చితంగా ఉద్యోగాలు ఏవైతే 7 డిమాండ్లు అయితే పెట్టిరో ఆ 7 డిమాండ్లు మా మంత్రి గారు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి మేము సాధ్యమైనంత తొందరగా మేము తీసుకెళ్ళి మంత్రివర్యులు సమ్మక్క సారక్కకి సంబంధించినటువంటి ఆ పర్యటనలో ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత తొందరగా మేము తీసుకెళ్ళి మంత్రి గారితో కూడా చర్చిస్తాం, మాట్లాడతాం. ఖచ్చితంగా ఈ నిరుద్యోగ కౌలు కళాకారుల పక్షాన మీరు ఎలాంటి అనుమానం లేదు, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కళాకారులకు 100% న్యాయం చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండని చెప్పేసి నేను తెలియజేస్తా నల్లగొండ పురుటి గడ్డ సాకలొల్ల గౌరాల బిడ్డ, నల్లగొండ పురుటి గడ్డ సాకలొల్ల గౌరాల బిడ్డ, పేదొల్ల ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, పేదొల్ల ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు, పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు, విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, దొడ్డి కొమరయ్యగా నిలిసే దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా వాకని త్యాగము, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. జానపదాల గడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి కళాకారుడు గర్వంగా భావించే గడ్డ తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద పుట్టినందుకు ప్రతి కళాకారుడు గర్వించాలి. ఆ గర్వించదగ్గ రోజుల కోసం కూడా ఐక్యత్వం ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఒక కన్న కొడుకులాగా పాడే మోసి నేను కళాకారులకు ఇంత గౌరవం ఇస్తున్నాను చెప్పుకున్నాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి మన యొక్క 9 మంది కళాకారులను గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అయితే ₹1 కోటి 300 గజాల జాగా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కళాకారులకు ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నది. అదేవిధంగా నేనైనా ఎల్లన్నైనా ఉన్నటువంటి మన వైపు సోమన్నైనా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక శాఖలో మేము సలహాదారులుగా ఉన్నాం కాబట్టి మీ యొక్క అంశాన్ని ఖచ్చితంగా మేము జూపల్లి గారికి తీసుకెళ్తాం. వారు మా సానుకూలంగానే స్పందిస్తారు. అదేవిధంగా రేవంత్ అన్న దగ్గర కూడా మేము తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు వచ్చే దిశగా మా వంతు మా ఈ సలహా మండలిగా అందరం కూడా ఏకంగానే ఉన్నాం. కొంతమంది వీలు కాక ఈరోజు రాకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఏకమై మేము ఖచ్చితంగా మీ అంశాన్ని లేవనెత్తి మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయాణం సాగిస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం, ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం, ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం, ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం, జోల పాట పాడి అమ్మ పాట నేర్పెనా, పాట పాడి అమ్మ పాట నేర్పెనా, జోల పాట పాడి అమ్మ పాట నేర్పెనా, జోల పాట పాడి అమ్మ పాట నేర్పెనా, ఊయలలో ఊపి నన్ను ఊరడించెనా, ఊయలలో ఊపి నన్ను ఊరడించెనా, ఊయలలో ఊపి నన్ను ఊరడించెనా, ఊయలలో ఊపి నన్ను ఊరడించెనా, అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా, అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా, నా రచనే అమ్మ పాట రుణం తీర్చునా, ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం, ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. జై కళాకారుడా, జై కళాకారుడా.